టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగబోతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మధ్య టైటిల్ వార్ ఉత్కంఠను రేపుతోంది. సెమీస్లో ఇంగ్లాండ్పై థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న సూర్యకుమార్ సేన ఫోకస్ అంతా ఛాంపియన్గా నిలవడంపైనే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన ఈ స్టేడియంలోనే అమీతుమీ తేల్చుకోబోతోంది. ఈ క్రేజీ మ్యాచ్ పై ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో భారత్ టైటిల్ వేటలో దిగబోతోంది. అటు ప్రత్యర్థి న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్ టీం కావడంతో ఉత్కంఠ తప్పడం లేదు. ఫైనల్లో టీమిండియా ఒత్తిడిని ఎలా అధిగమిస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముచ్చటగా మూడోసారి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ కొట్టి చరిత్ర సృష్టించేందుకు టీమిండియా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. అచ్చిరాని అహ్మదాబాద్ స్టేడియంలో అస్సలు గొప్ప రికార్డు లేని న్యూజిలాండ్తో అద్భుతం చేసైనా పోరాడి గెలిచి నిలుస్తుందా, వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడుతుందా అనేది అభిమానుల్ని ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచి నిలిస్తే సరికొత్త చరిత్రే. టీమిండియాతో పాటు కెప్టెన్ సూర్య కూడా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకునే గోల్డెన్ ఛాన్స్ ఉంది. అది సాధ్యం కావాలంటే మాత్రం కివీస్ ని చెడుగుడు ఆడి తీరాల్సిందే. కానీ ఫైనల్ వేదిక అహ్మదాబాద్ కావడమే ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. ఎందుకంటే ఈ పిచ్ టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారింది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోనూ చేదు అనుభవం ఎదురైంది. అప్పటి వరకు అజేయంగా వచ్చిన మనకు ఫైనల్లో మాత్రం షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ లోనూ సూపర్ 8 మ్యాచ్లో భారత్పై దక్షిణాఫ్రికా విక్టరీ సాధించింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ఫైనల్లో బరిలోకి దిగుతోంది భారత్. ఇందులో గెలిస్తే అత్యధిక సార్లు టీ20 ప్రపంచ కప్ను నెగ్గిన తొలి జట్టుగా నిలుస్తుంది భారత్.